గతంలో ఎప్పుడైనా సరే కాంగ్రెస్ హయాంలో ఒక్కసారి ఆలోచించాల్సింది, రైతులకి ఏమన్నా ఇచ్చారా? ఎరువులు విత్తనాల్లో సబ్సిడీ ఒక పక్కన ప్రకటించి అవి బ్లాక్ చేసి బారులు తీరి క్యూలలో నుంచుని చివరికి అక్కడ రోజుల తరబడి వెయిట్ చేసే పరిస్థితి ఇప్పుడు అట్లా ఉందా? ఎరువులకు కానీ విత్తనాలకు కానీ. అలాగే ఒక్కసారి వాళ్ళు గత 50-60 ఏళ్లలో చేసినటువంటి రుణమాఫీ, అది కూడా బాగా 1.5-2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళకి చేశారు తప్పించి మిగతా రైతులకి చేయలేదు. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో వచ్చిందంటే అది వాస్తవంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం. ఇదే సందర్భంలో ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి చేసుకొచ్చాడు 18,000 కోట్లు, అది కూడా 40,000 కోట్లు 50,000 కోట్లు ఉందనుకునేసి. దేశవ్యాప్తంగా అయితే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు చేసింది అది ఒక్కసారి, అది కూడా ఆ పైన నేను ఇందా చెప్పినట్టు. అదే ఇప్పుడు నెలకు వచ్చేటప్పటికి ప్రతి ఏడాది కూడా పెట్టుబడి సాయం ప్రతి రైతుకి ఇక్కడ అప్పులు ఎగ్గొట్టమని కాదు, లేదా అప్పులు పెట్టినప్పుడు కాదు, క్లియర్గా ఇచ్చుకుంటూ వస్తున్నారు. 6,000 ఇదివరకు ఇప్పుడు 10,000 దగ్గరికి తీసుకెళ్తారు. ఇది గతంలో ఎప్పుడైనా జరిగిందా? అట్లాగే ఎరువులకు సంబంధించినటువంటి సబ్సిడీ పరంగా చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటిది 2,503 రూపాయలు యాక్చువల్ బ్యాగ్ ధర అయితే 2,236 రూపాయలు ఒక్కొక్క బస్తాకి సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. కేవలం రైతు 266 రూపాయలు పెట్టుకోవాలి, అంటే 90% సబ్సిడీ భరిస్తుంది. కాబట్టి రైతుకు సంబంధించిన దాంతోపాటుగా మద్దతు ధర ఎప్పటికప్పుడు పెంచుకుంటూ పోయింది. ఇవి కాంగ్రెస్ పార్టీ కూడా చేసుంటే అసలు ఇష్యూనే ఉండేది కాదు, చర్చే అవసరం లేదు.